మరణాన్ని ఎవ్వరూ కోరుకోరు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జీవన పోరాటాన్ని సాగిస్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం తనకు మరణాన్ని ప్రసాదించమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. కాలు కదపలేని తనకు చేయూతనందించి ఆదుకోండి, లేకపోతే మర్సీ కిల్లింగ్ అనుమతిచ్చి ఈ నరకం నుంచి విముక్తి కల్పించండి అని వేడుకుంటున్నాడు. ఇంతకీ ఆయనకు వచ్చిన కష్టం ఏంటి? మరణాన్ని ప్రసాదించమనే తీవ్రమైన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్న ఈయన పేరు గోపాల్. నల్లగొండకు చెందిన గోపాల్ వయసు 44. ఇంటర్, ఐటీఐ చేసిన గోపాల్ 24 ఏళ్ల వయసులో ఆర్టీసీలో ఉద్యోగం సంపాదించాడు. కానీ ఉద్యోగం కల ఎన్నాళ్లో లేదు. మెడికల్ టెస్ట్లో తనకొచ్చిన అరుదైన వ్యాధి బయటపడింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగం కోల్పోయి ఇంటి దగ్గర ఇదిగో ఇలా మంచానికే పరిమితమయ్యాడు. మనం ఒకటనుకుంటే దైవం మరోటి తలుస్తుందన్నట్లుంది గోపాల్ పరిస్థితి. ఇంటికి ఆసరాగా ఉండాల్సిన సమయంలో అదే ఇంటికి భారంగా మారాననే బాధ గోపాల్ను తన వ్యాధి కంటే ఎక్కువ బాధిస్తోంది. 70 ఏళ్ల వయసున్న తల్లికి సేవ చేయాల్సిన సమయంలో ఆమెతోనే తిరిగి సపర్యలు చేయించుకుంటూ ప్రత్యక్ష నరకం చూస్తున్నానని చెప్తున్న గోపాల్ కథ కన్నీళ్లు తెప్పిస్తోంది. అందుకే మెర్సీ కిల్లింగ్ అనుమతివ్వాలనే కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. అరుదైన జన్య సంబంధిత వ్యాధుల్లో మస్క్యులర్ డిస్ట్రోఫీ ఒకటి. ఈ వ్యాధి 15 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసులో ఎప్పుడైనా వచ్చే అవకాశముంది. ఈ వ్యాధితో మెల్లగా శరీరంలో ప్రతి కండరం చచ్చుబడిపోతుంది. 25 ఏళ్లుగా మస్క్యులర్ డిస్ట్రోఫీతో బాధపడుతోన్న గోపాల్ కనీసం తన శరీరాన్ని పక్కకు కూడా జరపలేని స్థితిలో ఉన్నాడు. కన్న కొడుకిలా జీవచ్చవల్లా పడి ఉండడాన్ని చూడలేని తల్లి అంజమ్మ కన్నీళ్లు దిగమింగుతూ సపర్యలు చేస్తోంది. 70 ఏళ్ల వయసులో కళ్లు మసకలు రావడంతో తాను కూడా చాలా ఇబ్బంది పడుతోంది. బిడ్డ అనుభవిస్తున్న నరకం చూడలేక తాను చనిపోతే బాగుండునని ఆ తల్లి కన్నీటి పర్యంతమవుతోంది. తమకెలాంటి ఆస్తిపాస్తులు లేవని కేవలం పెన్షన్తోనే బతుకుతున్నామని చెప్తున్నారు. ఈ కష్టాలను తాళలేక తాను తన కొడుకు ఏదైనా మందు తాగి చనిపోవాలనిపిస్తోందని తల్లి అంజమ్మ చెప్తోంది. నాకు నా కొడుకు ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి. దేవుడు మమ్మల్ని తీసుకుపోవాలి, లేకుంటే మమ్మల్ని ఇంత మెడిసిన్ వేసి చంపేయాలి స్వామి. ఏంది బాధ నాకు? వద్దు, దేవుడు నన్ను తీసుకుపోమని చెప్తున్నాడు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు రోజురోజుకు ప్రత్యక్ష నరకం చూపిస్తోన్న వ్యాధి నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వాన్ని గోపాల్ వేడుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి దివ్యాంగులు, వృద్ధుల పెన్షన్ కింద వచ్చే 6,000 తమకు ఆధారమని, ప్రభుత్వం తమకు చేయూతనిచ్చి ఆదుకోవాలని, లేదంటే తనకు డెత్ ఇంజెక్షన్ ఇచ్చి ఆ నరకం నుంచి విముక్తి కల్పించాలని బాధితుడు గోపాల్ వేడుకుంటున్నారు. మా విలేజ్ ఇక్కడ నల్గొండ డిస్టిక్ చిట్యాల మండల్ విలేజ్ నేరడం. మా నాన్నగారికి మేము 4 సంతానం. నేను 2వ వాడిని. నా పేరు గోపాలు, మా నాన్న పేరు హనుమంతు, మా అమ్మ పేరు అంజమ్మ. నేను మా ఊర్లో మా పేద కుటుంబం. నేను ఫస్ట్ నా యొక్క స్టడీ మా విలేజ్లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత నాకు గవర్నమెంట్ ఏపీఆర్ఎస్ స్కూల్ నాగార్జున సాగర్ ఇల్కాల్లో గవర్నమెంట్లో సీట్ వచ్చింది. నేను 6th to 10th ఏపీఆర్ఎస్ స్కూల్ నాగార్జున సాగర్. అక్కడ నా 10th అయిపోయింది. నేను అప్పుడు స్టడీలో చాలా చురుకుగా ఉన్నాను. 10th అయిపోయిన తర్వాత నేను భువనగిరిలో గౌట్ ఐటీఐ చేశాను. ఐటీఐ చేసిన తర్వాత నాకు వెల్డర్ ఏపీఎస్ఆర్టీసీలో అకింపేటలో వెల్డర్ పోస్ట్ వచ్చినది. వెల్డర్ పోస్ట్ వస్తే నేను అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినాను. నేను రిటర్న్ టెస్ట్లో పాస్ అయిన తర్వాత నా యొక్క ప్రాబ్లం చూసి, ఫిజికల్ టెస్ట్లో నా యొక్క ప్రాబ్లం చూసి, బాబు నీకు హెల్త్ ప్రాబ్లం ఉంది, ఏదో నువ్వు డాక్టర్ని కన్సల్ట్ అని నాకు ఆర్టీసీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. అప్పుడు నన్ను రిజెక్ట్ చేసినారు జాబుల నుంచి. అప్పుడు నేను నిమ్స్ హాస్పిటల్కి మరియు ఎల్బీనగర్ కాన్వెంట్ హాస్పిటల్కి, ఎల్బీనగర్లో డాక్టర్ జయదీప్ రాజ్ చౌదరి డాక్టర్ గారికి మరియు నిమ్స్లో డాక్టర్ ఏకే మీనా మేడం గారిని కన్సల్ట్ అయినాను. అప్పుడు వాళ్ళు నాకు సిపికే అనే ఒక బ్లడ్ టెస్ట్ మరియు నాకు మజిల్ బయాప్సీ అనే ఒక టెస్ట్ చేసి 8 days తర్వాత నాకు మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే ఒక డిసీజ్ ఉంది, ఇది నయం కాని వ్యాధి బాబు, సో బ్యాడ్ న్యూస్, ఇది లక్షల్లో ఒకరికి వస్తుంది, నీకు వచ్చింది, నువ్వు ముందు గ్లాస్ బరువు ఎత్తలేవు, కనుబొమ్మ కూడా మొయ్యలేవు, దీనికి మెడిసిన్ లేదు బాబు, ఏమీ చేయలేము, ఉన్నన్ని రోజులు ధైర్యంగా ఉండు అని వాళ్ళు నాకు సలహా ఇవ్వడం జరిగింది.
అప్పటి నుంచి అప్పుడు నా యొక్క వయసు 19 ఇయర్స్. నాకు వచ్చిన వ్యాధి పేరు మస్కులర్ డిస్ట్రోఫీ. దాంట్లో మస్కులర్ డిస్ట్రోఫీ అంటే మస్కులర్ డిస్ట్రోఫీలో కూడా 8 టైప్స్ ఆఫ్ మస్కులర్ డిస్ట్రోఫీ ఉంది. అందులో కూడా 138 గ్రూప్స్ ఇప్పుడు మనుగడలో వచ్చినాయి. నాకు వచ్చిన డిసీజ్ 11 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ మధ్యలో వచ్చిన డిసీజ్ పేరు లింగార్డ్ మస్కులర్ డిస్ట్రోఫీ. నాకు 19 ఇయర్స్ నుంచి రోజు రోజుకు నా డిసీజ్ పెరుగుకుంటూ వస్తున్నది. మా నాన్నగారు కూడా గత 7 ఇయర్స్ క్రితం చనిపోయినారు. మా అమ్మగారే నాకు ఇప్పుడు గత 20 ఇయర్స్ నుంచి మా అమ్మగారే నాకు కాలకృత్యాలు, స్నానము, అన్నం తినిపించడము, ఎనీవన్ ప్రతి ఒక్కటి మా అమ్మగారే చేయాలి. మా అమ్మగారు లేకపోతే నేను లేను. సైడ్కు అటు ఇటు పొలిపియాలి, చీమ వరిస్తే గోకోవాలి. మరియు మాకు ఎలాంటి స్థిరాస్తులు లేవు. హాస్పిటల్స్ తిప్పి ఒక 13-12 lakhs దాకా హాస్పిటల్స్ తిప్పినాం. ఉన్న కొద్దిగా ఆస్తి ఉంటే దాన్ని కూడా అమ్మేసుకున్నాము. ఇప్పుడు ఏమీ లేదు. తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఎనీ టైం మా అమ్మగారే నా దగ్గరనే ఉండాలి, మా అమ్మనే నా దగ్గరే ఉండాలి. పనిచేస్తూ కూడా ఎవరు లేరు. నేను టోటల్ ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి మంచానికే పరిమితం. మా అమ్మ కూడా ఏమి పని చేయలేకపోతుంది. అమ్మగారికి కూడా 70 ఇయర్స్. అమ్మకు థైరాయిడ్ ఉంది. మరియు నాకు మస్కులర్ డిస్ట్రోఫీ ఉన్నాక కూడా దానికి సపోర్ట్గా బీపీ కూడా అటాక్ అయింది 12 ఇయర్స్. మాకు ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఆధారం లేదు. అమ్మగారికి వితంతు పెన్షన్ 2000 గత ఒక 5 ఇయర్స్ నుంచి. నాకు వికలాంగుల పెన్షన్ 4000 వస్తుంది. ఆ డబ్బుతోటి మేము బ్రతకడం చాలా కష్టంగా ఉంది. ఇక మేము మా నాన్న చనిపోయినాక ఒక 3-4 ఇయర్స్ ఎలాగోనూ నడుపుకున్నాం. కానీ ఇప్పుడు మేము ఇద్దరికి మాకు పని చేసే ఎవరు లేరు. మాకు హెల్ప్ చేసే ఎవరు లేరు. ఇక మేము చావే పరిష్కారం అనుకొని TV9 స్టేట్మెంట్ ఇచ్చినాము. మరియు లాయర్ని కూడా కాంటాక్ట్ అయినాము. సార్ మాకు చనిపోవడానికి పర్మిషన్ ఇవ్వండి గవర్నమెంట్ నుంచి, లేదా గవర్నమెంట్ అన్నా మీరు మెడిసిన్ కిల్ చేయండి అని మేము TV9 న్యూస్కు రిఫర్ అయినాము. TV9 వాళ్ళు స్టేట్మెంట్గా అన్ని TV9లో న్యూస్లో నన్ను ఫార్వర్డ్ చేసినారు. అప్పుడు నేను నా యొక్క ఫేస్బుక్లో ఇట్లా పెట్టుకున్నాను. నేను మేడం, నమస్కారం మేడం, మాకు నెల గ్రాసరీస్ ఇచ్చి మా అమ్మని నన్ను కాపాడుతున్నారు. ఇదే విధంగా ప్రతి నెల కాపాడి మాకు మనోధైర్యం నింపాలని వేడుకుంటున్నాను. మీరు మాకు ప్రతి నెల సిరి మేడం గారి యొక్క సేవా కార్యక్రమాలు నేను ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చూశాను. అప్పుడు నేను మేడం గారికి, మేడం నా యొక్క బాధ ఇది అని నేను తెలియజేసినాను. మేడం గారు మీ యొక్క సేవా కార్యక్రమం చూసి నేను మేడం గారికి నా యొక్క బాధను తెలియజేశాను. వెంటనే స్పందించి మేడం గారు నాకు, బాబు మేమున్నాము, నువ్వు ధైర్యంగా ఉండు, మీ అమ్మకు నేనున్నాము అని మాకు మేడం గారు ధైర్యం ఇచ్చినారు. మాకు ఇప్పుడు గత 2 months నుంచి నెలకు గ్రాసరీస్ 2500 గ్రాసరీస్ ఇస్తున్నారు. ఇప్పుడు 1 month నుంచి గోపాలు గ్రాసరీ కాదు, నువ్వు మంచి మెడిసిన్ కూడా వాడు అని ధైర్యం చెప్పి మేడం గారు కూడా 1 month ఇప్పుడు ఈ మధ్య నుంచి మాకు మెడిసిన్ కూడా హెల్ప్ చేస్తున్నారు. అంత మేడం పరిచయం కాకముందుకు మేము చనిపోదాం అనుకున్నాము. కానీ మేడం పరిచయం అయినాక మాకంటూ ఒకరు దేవత సిరి మేడం గారు ఉన్నారు. మేము చావాల్సిన అవసరం లేదు, ఇంకా కొన్ని రోజులు బ్రతకొచ్చు అని ఒక ధైర్యం కలిగింది. మా అమ్మ, ఆ మేడం గారు ఇచ్చే గ్రాసరీస్ వల్ల అమ్మ మంచి ఫుడ్ తిని నాకు సేవ చేయగలుగుతుంది. మరియు మేడం గారు మా అమ్మకు కూడా కళ్ళు కూడా చూపించినారు. నాకు కూడా మస్కులర్ డిస్ట్రోఫీకి పెయిన్స్కు వాటికి బలానికి కొద్దిగా మెడిసిన్ తెచ్చుకోండి అని మెడిసిన్ కూడా తెచ్చుకొని హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కొద్దిగా మేము మా అమ్మని చాలా సంతోషంగా ఉంటున్నాం. మేము కూడా ఇప్పుడు ప్రజలలో మేము బయట ప్రపంచం చూడపోయినా కానీ ఇంకా కొన్ని రోజులు బ్రతకొచ్చు అనే ధైర్యం కలిగించినందుకు సిరి మేడం గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. నేను చనిపోదామని కూడా అనుకున్నాను మేడం. నేను చనిపోతే నా కొడుకు నేను
మందేసి సంతం అని ఆలోచన చేసుకున్నాను. మీరు నాకు పరిచయం అయినాక మీరు నాకు కొంచెం ధైర్యం ఇచ్చిర్రు, నా కన్ను కడిగించుకొచ్చుకున్నా. ఇప్పుడు కొంచెం మెడిసిన్ కళ్ళల్లో మెడిసిన్ తెచ్చేసుకున్నా. నా కొడుకు మెడిసిన్ నాకు గుడ్డు మంచిగా పెడుతుంది. మేడం గారు మీకు పాదావందనాలు మేడం గారు. నమస్కారం. నా పేరు గోపాలు. మస్కులర్ డిస్ట్రోఫీ. నా పేరు గోపాలు. నేను ఇప్పుడు ప్రస్తుతం నల్గొండలో ఉంటున్నాను. నాకు మస్కులర్ డిస్ట్రోఫీ అనే డిసీజ్ వచ్చి ఇప్పుడు 26 ఇయర్స్. నా డిసీజ్ యొక్క గ్రూప్ పేరు లింగార్డ్ మస్కులర్ డిస్ట్రోఫీ. ఈ మస్కులర్ డిస్ట్రోఫీ అనే డిసీజ్ అనేది జన్యువుతో సంక్రమించే డిసీజ్. దీనికి ప్రపంచంలో ఎక్కడ ట్రీట్మెంట్ లేదు. ఇది మెయిన్ టైప్స్ ఆఫ్ 8 టైప్స్. మెయిన్ SMA, సెకండ్ DMD, తర్వాత LGMD, తర్వాత కాన్స్టల్ మస్కులర్ డిస్ట్రోఫీ. ఇది ఏ వయసులో వస్తుందని కూడా ఖచ్చితమైన నిర్ధారణ లేదు. ఇది జన్యువుతో సంక్రమించే వ్యాధి. అమ్మా నాన్న కలయిక వల్ల వచ్చే జన్యువుతో సంక్రమించే వ్యాధి. ఇది పుట్టుకలు వస్తే మాత్రం మెయిన్ వాళ్ళ యొక్క కాల పరిమితి 20 ఇయర్సే. కానీ దీనికి ఇప్పటి వరకు రీసెర్చ్లో స్వచ్ఛమైన కరెక్ట్ డిసీజు మనిషి యొక్క కాల పరిమితిని పెంచడానికే ఉంది తప్ప దీనికి చికిత్స లేదు. అయితే ఇప్పుడున్న మనుగడ ప్రకారం ఈ యొక్క డిసీజు ఇప్పటికి 138 గ్రూప్స్ వచ్చినది. ఒక్కొక్క దాంట్లో ABC అనే 8 టైప్స్ ఆఫ్ మస్కులర్ డిస్ట్రోఫీలో ఒక్కొక్క దాంట్లో 20 గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు 138 గ్రూప్స్ ఉన్నాయి. ఇది ఏంటి అంటే బ్రెయిన్లో డిస్ట్రోఫిన్ అనే పదార్థం రిలీజ్ కాదు. అంటే డిస్ట్రోఫిన్ అంటే ఏంటి అంటే మనకు కండరాలకు కావాల్సిన ప్రోటీన్స్, అంటే మనకు 656 కండరాలు ఉంటాయి. అందులో 325 కండరాలు ముడుచుకుంటానికి పనిచేస్తాయి. 326 తెరుచుకుంటానికి పనిచేస్తాయి. అంటే ఉదాహరణకు కాలు దగ్గరకు అనుకోవడానికి 326 పనిచేస్తాయి. కాలుని మళ్ళీ చాపాలంటే 320 పనిచేస్తాయి. మన ఒంట్లో ఉన్న టోటల్ కండరాలు 656 కండరాలు. ఆ 656 యొక్క కండరాలకు కావాల్సిన ప్రోటీన్, అంటే ప్రోటీన్ రిలీజ్ చేయదు డిస్ట్రోఫిన్ అనే పదార్థం. అందువల్లనే ఈ మస్కులర్ డిస్ట్రోఫీ వస్తుంది. ఇది అమ్మ కడుపుల నుంచి బయటపడ్డాక వెంటనే ఒక 2 monthsకు 3 monthsలో తెలిసే డిసీజ్ పేరు SMA. 6 ఏళ్ళ నుంచి 11 ఏళ్ళ మధ్యలో వచ్చి దాని పేరు DMD. 11 years నుంచి 9 years 19 ఏళ్ళలో వచ్చింది లింగార్డ్ మస్కులర్ డిస్ట్రోఫీ. అందులో కూడా కొన్ని గ్రూప్స్ ఉన్నాయనండి. ఇప్పుడు ఉదాహరణ, ఇది పుట్టుకలు వస్తే మాత్రం 20 years లోపు ఖచ్చితంగా చనిపోతారు. ఇప్పుడు ఉదాహరణకు పునర్నవ అనే యొక్క అమ్మాయి యొక్క మస్కులర్ డిస్ట్రోఫీ SMA. ఆ అమ్మాయికి 16 కోట్లు పెట్టి ఇంజెక్షన్ అంటున్నారు. ఇది గత 5 years నుంచి కూడా మనుగడలో నడుస్తుంది. ఈ SMA డ్రగ్ నోవార్టిస్ కంపెనీ. ఆ డ్రగ్ పేరు స్వైమాన్స్. నోవార్టిస్ కంపెనీ. ఇది మన సెకండ్ కరోనా అప్పుడు కూడా దాన్ని మన గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు రెండో కరోనా వచ్చినప్పుడు దాన్ని GST లేకుండా 10 crores మన ఇండియాకి తెప్పించారు. దాని ఖరీదు ఇప్పుడు 10 crores. అయితే ఆ ఇంజక్షన్ 5 ఇంజక్షన్లు ఇవ్వాలి. 6 monthsకు ఒక ఇంజక్షన్ ఇవ్వాలి ఆ బుడ్డి. ఆ అమ్మాయిని మొత్తం నయమవుతుంది, లేస్తుంది, నడుస్తుంది అనే ఖచ్చితమైనది అయితే లేదు. కానీ అమ్మాయి యొక్క పురోగతి చెందుతుంది. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు కాళ్ళు ఆడియదు, చేతులు ఆడియదు, శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కానీ ఇంజక్షన్ వేయడం వల్ల ఏమైందంటే 2 years వరకు ఆ అమ్మాయి తనంతలో తాను కాళ్ళు చేతులు ఆడిస్తుంది, మరియు శ్వాస తీర్చుకుంటుంది, నడవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది తప్ప ఆ అమ్మాయి పరిగెత్తుతుంది, యాక్టివ్గా కొన్ని రోజులు ఉండగలుగుతుంది అనే ఖచ్చితమైనది అయితే లేదు. కానీ నేను అలా చెప్పడం వల్ల డిసప్పాయింట్ చేసినాను అని ఒకరికి ఏమన్నా మనసు కలిగితే క్షమించండి. కానీ ఎందుకంటే
ఆ డిసీజ్ యొక్క లక్షణాలు ప్రతి ఒక్కరికి తెలవాలి, ఆ మెడిసిన్ యొక్క విలువ తెలవాలి, ఆ మెడిసిన్ పనితీరు తెలవాలి, ఆ వ్యాధి గురించి తెలవాలని తెలియజేస్తున్నాం. కానీ ఎవరి మనసు నొప్పి అనేక కాదు. ఇంకోటి 6 years నుంచి వచ్చిన ఈ డిస్ట్రోఫీ అనేది అమ్మ కడుపు నుంచి బయటికి రాగానే ఉంటుంది కొందరికి, డిసీజ్ ఉన్న వాళ్ళకు. కానీ అది యొక్క మన బాడీలో రోగనిరోధక శక్తి ఎప్పుడు తక్కువ అయిందో మనకు ఏ వ్యాధి అయినా సరే, జన్యుతో సంక్రమించే వ్యాధులు ఏ అయినా మనం పుట్టినప్పుడే ఉంటుంది. కానీ మన ఒంట్లో రోగనిరోధక శక్తి ఎప్పుడు తక్కువ అవుతుందో అప్పుడు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. కొందరికి 50 ఏళ్ళకు కూడా ఈ మస్కులర్ డిస్ట్రోఫీ వస్తుంది. ఉదాహరణకు మన యొక్క హీరోయిన్ సమంత గారిది కూడా మస్కులర్ డిస్ట్రోఫీలో ఒక డిసీజ్. ఆ సమంత గారిది మయోసిటిస్. ఆ మేడం గారు లండన్ వెళ్ళి తీసుకున్నారు. ఆ మేడం గారికి కొద్దిగా రిలీఫ్స్ అంతే. ఇంకోటి మన తమిళనాడు నెపోలియన్ కేంద్ర సామాజిక సహాయ మంత్రి ఒకప్పుడు అతని కొడుకు ధనుష్ గత ఒక 2 years బ్యాక్ కూడా అతని గురించి మన ఫేస్బుక్లో చాలా వచ్చింది. అతని యొక్క డిసీజ్ కూడా డ్యూసన్ మస్కులర్ డిస్ట్రోఫీ. వాళ్ళ కొడుకుది ధనుష్ అని అబ్బాయిది డ్యూసన్ మస్కులర్ డిస్ట్రోఫీ. అతను కూడా ఇప్పుడు గత అబ్బాయి వయసు ఇప్పుడు ఎంత ఐడియా లేదు, కానీ అతను కూడా కుర్చీలకే పరిమితం. కానీ రోజుకు ఒంట్లో ఉన్న కడ్డరాలు కరుక్కుంటూ పోతుంటాయి ఈ డిసీజ్, మస్కులర్ డిస్ట్రోఫీ డిసీజ్. మరియు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి, మాకు సింటమ్స్ వస్తుంటాయి. కానీ ఇప్పుడు ఎట్లా చనిపోతాం అంటే గుండె కండరం వీక్ అయిపోయినప్పుడు శ్వాస ఆడక చనిపోతాం. ఈ డిసీజ్కు, మస్కులర్ డిస్ట్రోఫీకి యొక్క లాస్ట్ యొక్క పరిమితి ఏంటి అంటే మాకు ఒక 4 months ముందరే తెలుస్తుంది. గుండె కండరం వీక్ అయిపోయినప్పుడు మేము శ్వాస తీసుకోలేము. ఆ టైంలో మా యొక్క కాల పరిమితి దగ్గర పడ్డది అని తెలిసిపోతుంది. ఈ మస్కులర్ డిస్ట్రోఫీకి ఇప్పుడు ప్రస్తుతానికి మన తెలంగాణలో 6,000 అని మేము అంచనా వేస్తున్నాం. కానీ 6,000 ఉండొచ్చు, ఇంకా ఎక్కువనే ఉండొచ్చు చాలా. కానీ కొంతమందికి వాళ్ళ పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ వల్ల వాళ్ళు తిప్పలేక తీసుకుపోయి వాళ్ళకు వ్యాధి కూడా తెలియదు. అలాంటి వాళ్ళు చాలా ఉన్నారు. మరియు పక్క రాష్ట్రంలో కూడా ఒక 7,000 దాకా ఉండొచ్చు. తెలంగాణలో అందరూ కలిసి దాదాపు ఒక 60,000 దాకా మస్కులర్ డిస్ట్రోఫీ వాళ్ళు ఉన్నారు. కానీ ఇది నరకము అంటూ పైన ఉంటుంది ఏమంటారు, కానీ ఇది ముందే ఉంటుంది ఈ మస్కులర్ డిస్ట్రోఫీ డిసీజ్ వాళ్ళకు. మాకు అటు న్యూట్రిషన్ ఫుడ్ కూడా సరైనది ఉండదు. మరియు దీనికి ఎప్పుడుగా మెడిసిన్ ఎలా తెలుసుకోవచ్చు అంటే ముసలితనం ఎందుకు ఏర్పడుతుందో కనుక్కోగలిగితే ఈ మస్కులర్ డిస్ట్రోఫీకి మెడిసిన్ కనుక్కోవచ్చు. దీని గురించి చాలా రీసెర్చ్ జరుగుతుంది, కానీ ఎప్పుడు వస్తుందని తెలియలేదు. ఈ డిసీజు పక్క రాష్ట్రంలో 15,000 పెన్షన్ ఇస్తున్నారు. మా తెలంగాణలో కూడా 15,000 పెన్షన్ ఇవ్వాలని చాలాసార్లు గవర్నమెంట్ని వేడుకుంటున్నాము. మాకు టేక్ ఎవర్లెన్స్, న్యూట్రిషన్ ఫుడ్, ఫిజియోథెరపీ సార్ని, మరియు మాకు నెలకు ఒక 15 నుంచి ఒక 20,000 పెన్షన్ వస్తే మాకు జీవిత భరోసా కలుగుతుంది. మాకు ఒకరు కాపాడుకొని మాకు సేవ చేసుకుంటా మా దగ్గర ఉంటారు. కాబట్టి టేక్ ఎవర్లెన్స్, న్యూట్రిషన్ ఫుడ్, ఫిజియోథెరపీ అని తెలియజేయాలి. ఈ మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి రావడం అన్ని డిజబుల్లో కంటే ఈ మస్కులర్ డిస్ట్రోఫీ డిసీజ్ చాలా ఘోరంగా ఉంటుంది. అది చెప్పలేము. ఇక అది మేము కళ్ళ ముందరనే చూస్తుంటాం మా యొక్క నరకం. మనం రోజు ఒక 6 months ఒకసారి డిసీజ్లో పెరుగుదల కనబడుతూనే ఉంటుంది. దగ్గర పడుతుంది. మాకు నరకం కళ్ళ ముందర కనబడుతూ మేము బ్రతుకుతుంటాం. మిగతా వాళ్ళు ఎప్పుడు వస్తుందో ఏమో చావు తెలియదు, కానీ మాకు చావు వస్తుందని తెలిసి బ్రతుకుతుంటాం. ఈ డిసీజ్ అసలు ఈ డిసీజ్ రావడమే చాలా ఘోరం సార్, అసలు చెప్పలేని పరిస్థితి. కానీ ఎందుకు తీసుకొస్తున్నాడో మమ్మల్ని దేవుడు, మేము ఏం తప్పు చేసినాం,
కానీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు 18 months అమ్మ కడుపులో మనం 40 weeks అమ్మ కడుపులో ఉంటాము. కానీ 18 weeks ఉన్నప్పుడు ఆ పిండానికి జెనెటిక్ టెస్ట్ చేస్తే, DNA టెస్ట్ చేస్తే జన్యువుతో సంక్రమించే వ్యాధులు వస్తాయని ముందే తెలుస్తుంది. ఆ పిండాన్ని కడుపులోనే చంపేస్తే వచ్చి నరకం చూడలేము, చూడకపోదుము. మా పేరెంట్స్ కూడా బాధపడలేరు. కానీ ప్రతి ఒక్కరికి చేతులకి మొక్కేది ఏంటి అంటే 18 weeks ఉన్నప్పుడు ఖచ్చితంగా DNA టెస్ట్, జెనెటిక్ టెస్ట్ చేస్తే ఈ ప్రపంచాన్ని చూడకుండా మా పేరెంట్స్ బాధపడకుండా ఉంటారు. కాబట్టి 18 weeks ఉన్నప్పుడు ఖచ్చితంగా జెనెటిక్ టెస్ట్ చేయించుకోండి అని నా యొక్క కోరిక. మరియు మా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక నెలకు ఒక 15,000 పెన్షన్, టేక్ కేర్, న్యూట్రిషన్ ఫుడ్, ఫిజియోథెరపీని కలగజేయాలని పాదాభివందనాలు చేసి వేడుకుంటున్నాను. మాకు వచ్చినందుకు ఏం లేదు, కానీ ఇప్పటి వాళ్ళకన్నా ఈ డిసీజ్ రాకుండా అడ్డుకట్టేయాలి. డ్రగ్కు అన్ని కోట్లు పెట్టే బదులు అమ్మ కడుపు నుంచి వచ్చేటప్పుడు ఆ డిసీజ్తో పుట్టకుండా నయం చేస్తే దాని మూలం దొరికినట్టే. ఆ ఒక టెస్ట్ చేసి ఆ పిండాన్ని లోపలనే కరగజేస్తే ఆమె పేరెంట్స్ ఒక 4-5-6 months బాధపడతారు. తర్వాత రెండో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆ పిండం పోయిందనే బాధ మర్చిపోతారు. కొన్ని పిండాన్ని బయట తీసుకొచ్చి కొన్ని సంవత్సరాలు బాధపడే బదులు ఒక 2-3 నెలలు బాధపడితే రెండో పిండంలో రెండో సంతానం కలిగినప్పుడు ఆ బాధ మొత్తం మర్చిపోతుంది సార్. అది చేయండి. మాకు వచ్చిన వాళ్ళకు 15,000 పెన్షన్, న్యూట్రిషన్ ఫుడ్, టేక్ కేర్ హెల్త్ కార్డు, మరియు మేము 6 months ఒకసారి హాస్పిటల్ పోనీకి ట్రావెల్స్ అరేంజ్మెంటు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ మెయిన్ టైప్స్ ఇవి అరేంజ్ చేయాలని వేడుకుంటున్నాను.